డ్రెస్ చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అలాగే మనకి ఇలా అంబ్రిల్లా షేప్లో రావాలంటే 2 మీటర్ల క్లాత్ అయినా సరిపోద్ది. ఇది రెడీమేడ్ క్లాత్. నేనైతే లైనింగ్ వేసి ఎలా కుట్టుకోవాలన్నది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా లైనింగ్ అయితే మనం కటింగ్ చేసుకుందాము. అలాగే ఇది ఫోల్డింగ్ చూడండి, ఇలా మనం కూరల సైడ్ ఇలా 2 మడతల మీద ఫోల్డ్ చేసుకొని మొత్తం ఒకే లెవెల్లో ఉండేలా క్లాత్ అంతా సర్ద్ చేసుకోవాలి. మొత్తం 2 ఫోల్డింగ్ చేసాక ఇలాగ 2 మడతల మీద అది మళ్ళీ ఇలా 4 మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలి. లైనింగ్ ఎందుకు ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలంటున్నానంటే, నెక్ మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఏ సైడ్ దా సైడ్ ఉండాలి. ఇలా కూరలు పై సైడ్ ఉండాలి, కింద సైడ్ మనకి ఫోల్డింగ్ వచ్చేలాగా మన సైడ్ అయితే ఉండాలి. ఇలా 2 మడతల మీద చూసారు కదా, ఈ విధంగా ఉండేలా ఉంటే నెక్ కట్ చేసుకునేటప్పుడు ఇబ్బంది ఉండదు. ఇలా పైది కిందది నెక్ కటింగ్ చేసుకునేలాగైతే వీలుగా ఉంటుంది. నేనైతే మొత్తం పొడవు ఎంత ఉందో అంతా పెట్టేస్తున్నాను. 39 అయితే పొడవు వచ్చింది. టాప్ పొడవు కూడా నేను మొత్తం 39 కూడా పొడవు పెట్టేస్తున్నాను. చూసారు కదా, ఇదిగో 30 పెట్టేశాక నెక్ లూజ్ అయితే నేను ముందుగా 2.5 అయితే తీసేస్తున్నాను. అలాగే భుజం లూజ్ అయితే 4 ఇంచీలు అయితే పెడుతున్నాను. ఇదిగో చూడండి, ఇక్కడికి ఇలా 4 ఇంచీలు పెట్టేసుకొని, అలాగే సంక పొడవు కూడా మనం ఇలాగా 6 ఇంచీలు పెట్టుకోవాలి. తర్వాత దాని లూజ్ అంతా మనకి సరిపోద్దో లేదో చూసుకోవాలి. అలాగే మార్కింగ్ చేసిన కాంచి బాడీ పొడవు మొత్తం చూసుకోవాలంటే ఈ విధంగా చూసుకోవాలి. చూసారు కదా, నేను 12 ఇంచీలు లూజ్ అయితే పెడుతున్నాను. అది సంక భాగం కాడ లూజ్ చూస్తున్నాను, బాడీ లూజు మనకి ఖర్చుకి. అలాగే మిగతాది బాడీకి సరిపోయేలాగైతే అంత పొడవు తీసుకోవాలి. అలాగే ఫ్రంట్ నెక్ 6 ఇంచీలు తీస్తున్నాను. ఇలాగా ముందు 4 పలకలుగా తీసుకొని ఇలా ఈ షేప్లో అయితే నేను ఫ్రంట్ నెక్ తీస్తున్నాను. అలాగే తర్వాత బ్యాక్ నెక్ మనం డ్రా చేసుకోవచ్చు. అలాగే ఇది సంక భాగం చూసారు కదా, ఈ విధంగా ముందు మార్కింగ్ ఫస్ట్ అయితే మనం డౌన్కి సంకలోతు 6 తీసాం. అలాగే లూజ్ అయితే 12 తీసాం కదా, అక్కడికి ఇలా మార్కింగ్ చేసుకొని సంకలోతు తీసుకోవాలి. అదేవిధంగా కింద నుంచి ఒక 10 ఇంచీలు కిందకి చూసుకొని ఇలా ఖర్చుకి లూజ్ మనకి బాడీ లూజ్ చూసుకోవాలి. ఎంతవరకు పెట్టుకోవాలనుకుంటున్నామో అంత లూజు కూడా మనం ఇలా తీసుకోవాలి. చూసారు కదా, అక్కడి నుంచి ఇలా లోతు అయితే మనం తీసుకోవాలి డ్రెస్కి. లేదంటే టాప్ ఉంటే టాప్ కూడా మనం ఇలా పైన వేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇలా టేప్తో అర్థం కాకపోతే టాప్ తిరగేసి మనం ఇలా దానిపైన వేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు. చూసారు కదా, అక్కడి నుంచి డౌన్కి మనం ఎంత ఉందో దాని పొడవును చూసుకొని ఇలా లోతు అయితే క్రాస్గా కటింగ్ చేసుకోవడం. ఎంత క్లాత్ ఉంటే అంతా కూడా మనం కటింగ్ చేసుకోవడమే. లైనింగ్ నేను చూసారు కదా, డౌన్లో ఎంత లూజ్ ఉందో అంతా కూడా పెట్టేస్తున్నాను. ఈ పైనుంచి మనకి నడుము భాగం ఎంత కావాలో అంత పొడవు అయితే మనం తీసుకోవాలి. ఒక్కొక్కరు పొట్టుగా ఉంటే తక్కువ వస్తుంది కదా, 10 ఇంచీలు అలాగా. పొడవు ఉన్న వాళ్ళకి ఒక 12 ఇంచీలు అలా మనం పొడవును చూసుకొని దానికి ఎంతవరకు కావాలో నడుము వరకు అలా చూసుకొని మనం ఆ సైడ్ అయితే అలా తీసుకోవడమే. ముందుగా అయితే మనం ఫ్రంట్ నెక్ కటింగ్ చేసేస్తున్నాను. మనం 2 కలిపి చేసేస్తే పైనది ఫ్రంట్ బ్యాక్ ఒకేలా వచ్చేస్తుంది. అందుకే ఓన్లీ ఫ్రంట్ దంగా ఇగో కటింగ్ చేశాను. ఇది బ్యాక్ సైడ్ అయితే మనం ఇలా ఫ్రంట్ తీసుకొని మనకి ఏ నెక్ కావాలితే ఆ నెక్ ఇలా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవడమే. నేనైతే రౌండ్ నెక్ అయితే తీసేస్తున్నాను. చూసారు కదా, ఇలా మార్కింగ్ చేసుకొని రౌండ్ నెక్ అయితే కటింగ్ చేసుకోవడమే. అలాగే ఫ్రంట్ బ్యాక్ కూడా నెక్ అయితే కటింగ్ చేస్తాం కదా, ఇప్పుడు సంక భాగం కూడా ఇలా తీసుకోవాలి. మనం మార్కింగ్ చేసినట్టుగానే బాడీ లూజ్ అయితే ముందుగా చెప్పాను కదా, మనకి ఎంత లూజ్ కావాలో అంత చూసుకొని మార్కింగ్ చేసుకోవాలని. అదేవిధంగా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇంకా లూజ్ కావాలితే మనం ఎక్స్ట్రా కూడా పెట్టుకోవచ్చు. నేను మార్కింగ్ చేసినట్టే కాకుండా ఇంకా ఎక్స్ట్రా కూడా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవడమే. చూసారు కదా, లైనింగ్ అయితే చాలా బాగా అది చూసారు కదా, షేపే అంబ్రెల్లా షేప్ కనిపిస్తుంది కటింగ్లోనే మనకి. ఇప్పుడు డ్రెస్ క్లాత్ అయితే తీసుకుందో ఇది కూడా ఇలా మనం 2 మడతల మీద ముందు ఫోల్డ్ చేసుకోవాలి. అది తీసుకొని మళ్ళీ 4 మడతల మీద ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఓపెన్గా ఉన్నది పై సైడ్ రావాలి. ఇలా మన కింద సైడ్ కలిపి ఉండేలా రావాలి. ఇలా 4 మడతల మీద
డ్రెస్ మెటీరియల్ వేసుకొని దానిపైన మనం లైనింగ్ వేసుకోవాలి. చూసారు కదా, ముందుగా మనం ఫోల్డింగ్ ఏ రకంగా వేసుకుంటున్నాం అన్నది కూడా చెకింగ్ చేసుకోవాలి. కటింగ్ మన సైడ్ ఉన్నదంటే డ్రెస్ అంతా వేస్ట్ అయిపోద్ది. ఇలా వేసుకున్నాక దానిపైన మనం కటింగ్ చేసిన లైనింగ్ అయితే వేసుకొని, అలాగే అది ఎంతవరకు కటింగ్ చేసిందో అంతవరకు కటింగ్ చేసుకుంటా ఎక్స్ట్రాగానే మనం కటింగ్ చేసుకోవాలి. నేనైతే చూసారు కదా, ఈ విధంగా వేసుకొని ఇలా ఎక్స్ట్రా ఒక 2 ఇంచీలు ఉండేలాగా ఇలా మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నాను. 1 ఇంచీ అయినా సరిపోద్ది. నేను ఏ విధంగా మార్కింగ్ చేస్తున్నానో ఇలాగా మార్కింగ్ చేసుకోవచ్చు. అలాగే డ్రెస్ కంట చూసారు కదా, మనకి లైనింగ్ కంట మెటీరియల్ క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా, అది కటింగ్ చేసే అవసరం లేదు. ఎంత ఉంటే అంత కూడా మనం ఇలా ఓపెన్గా ఉంచేసుకోవచ్చు. అలా పైకి ఆ నడుము భాగం నుంచి మనం అలా యాడ్ చేసుకోవచ్చు క్లాత్ ఎంత ఉంటే అంత. ఎందుకంటే అక్కడ వరకు నడుము వరకు వచ్చాక మనం లైనింగ్ దాన్ని సపరేట్ చేసేస్తాం కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు అది మార్కింగ్ చేసినట్టు కటింగ్ చేసుకోవడమే. లైనింగ్ ఎంత అయితే అంతే, డ్రెస్ క్లాత్ ఉండాలని ఏం లేదు. డ్రెస్ క్లాత్ ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు, మనకి నడుము నుంచి సపరేట్ అయిపోద్ది కాబట్టి ఇలా ఎక్స్ట్రా కటింగ్ చేసుకోవచ్చు. కటింగ్ అయితే మనకి అయిపోయింది. ఆ సైడ్ క్లాత్ వచ్చిన దానిది మనం హ్యాండ్స్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూడండి. ఆ సైడ్ క్లాత్ ఉంది కదా, అది ఇలాగా 2 క్లాతులు తీసుకొని ఇలా 2 మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఎంత పొడవు కావాలో చూసుకొని అంత పొడవు కూడా ఇలా మార్కింగ్ చేసుకోవడమే. లూజు అలాగే పొడవు మనం చూసుకోవాలి. ఇది పొడవు అయితే 10 ఇంచీలు తీసాను, ఎడల్పు 10 ఇంచీలు, అలాగే పొడవు అయితే మనం 6.5 అయితే పెట్టాను. అలాగే డౌన్ నుంచి కూడా 6.5 మార్కింగ్ చేసుకొని 3 ఇంచీలు అయితే కటింగ్ చేసుకొని ఇలా లోతు అయితే తీసుకోవాలి. పైనుంచి ఒక 2 ఇంచీలు ఇలాగా మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి లోతు అయితే హ్యాండ్స్ ఇలా తీసుకోవాలి. ఇప్పుడైతే మార్కింగ్ చేసినట్టుగానే హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకోవడమే. చూసారు కదా, ఇదే క్లాత్ని మనం హ్యాండ్స్కి లైనింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇదే క్లాత్ని లైనింగ్కి కూడా హ్యాండ్స్కి వేసేస్తున్నాను. ఇంక సపరేట్గా లైనింగ్ అయితే కటింగ్ చేయలేదు. కటింగ్ అయితే మనకి అయిపోయింది కదా, ఇప్పుడు ఎలా కుట్టుకోవాలన్నది చూడండి. అలాగే ముందుగా మనం ఇది డ్రెస్ టాప్ ముందేసి తర్వాత లైనింగ్ అయితే వేసుకోవాలి. ఇది బ్యాక్ సైడ్ కాబట్టి నేను రౌండ్ నెక్ పైపింగ్ చేయకుండా క్లాత్ అయితే తిరగేసేద్దాం అనుకుంటున్నాను. ఇలాగా రైట్ సైడ్ డ్రెస్ క్లాత్ వేసుకొని దానిపైన లైనింగ్ వేసుకొని ఓన్లీ ముందు నెక్ అయితే ఇలాగా కుట్టుకోవాలి. ఒక చిన్న గ్యాప్ ఇచ్చుకొని మొత్తం ఎలాగైతే కటింగ్ చేసాం రౌండ్ షేప్లో అదే విధంగా కుట్టుకుంటూ వచ్చేయాలి. చూసారు కదా, ఈ విధంగా కుట్టేశాక మనం ఆ సెంటర్లో ఉన్న డ్రెస్ క్లాత్ని అయితే కటింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ లైనింగ్ అయితే కటింగ్ చేస్తాం కదా, అదే విధంగా సైడ్ నుంచి మనం ఈ ఎక్స్ట్రా క్లాత్ని అయితే కటింగ్ చేసుకోవాలి. కుట్టాం కదా, కుట్టిన సైడ్ నుంచే కటింగ్ చేసుకున్నాక ఈ లైనింగ్ని మనం లోపలికైతే తిరగేసుకోవాలి. ఇలా తిరగేసుకొని ఇలా రైట్ సైడ్ మనం నెక్ పైనుంచి చిన్న కుట్టు అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఇలాగ ఈ విధంగా మనకి పైపింగ్ వేసుకోకుండా నెక్ కూడా ఇలా ఈజీగా బ్యాక్ సైడ్ క్లాత్ తిరగేసుకోవచ్చు. ఇలా కూడా చాలా నీట్గా వస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ కూడా బాగానే ఉంటుంది. పైపింగ్ చేసుకోకపోయినా ఫ్రంట్ ఎలాగా చేసుకుంటాం కదా, చేసుకున్నా ఓకే, నార్మల్గా జాయింట్ చేసుకొని పైపింగ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా పైనుంచి మనం కుట్టేసుకున్నాం కదా, చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో బ్యాక్ ఫ్రంట్ కూడా. అలాగే ఈ సైడ్ది సంక భాగం లైనింగ్ మొత్తం నడుము వరకు ఇలా జాయింట్ చేసుకుంటూ వచ్చేయాలి. క్లాత్ ముడతలు పడకుండా ఏ సైడ్ ఆ సైడే జాయింట్ చేయాలి. చూసారు కదా, ముందు నేనైతే భుజం కంచి ఇలా సంక భాగం నడుము వరకు అయితే ఒక సైడ్ అయితే ముందుగా జాయింట్ చేసేస్తున్నాను. మొత్తం డౌన్ వరకు అవసరం లేదు, ఓన్లీ నడుము పార్ట్ వరకు ఇలా జాయింట్ చేసుకొని మళ్ళీ సేమ్ ఇటు సైడ్ కూడా అలాగే, కాకపోతే నడుము డౌన్ కాంచి మనం జాయింట్ చేసుకోవాలి. రెండో సైడు పైనుంచి అవ్వదు కాబట్టి క్లాత్ తిరగేసుకోవాలి. లేకపోతే ఇలా పైనుంచి మనం
కుట్టుకోవాలి కాబట్టి డౌన్ నుంచే ఇలా సైడ్ నుంచి కుట్టుకుంటూ హ్యాండ్స్ అలాగే నడుము భాగం ఇలా జాయింట్ చేసుకుంటూ వచ్చేయాలి. లైనింగ్ క్లాత్ కలిపి డ్రెస్ క్లాత్ను జాయింట్ చేస్తాం కదా రెండు సైడ్లు. ఇలా సంక భాగం ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఆ వేస్ట్ ఖర్చు అయితే మనం కటింగ్ చేసుకోవాలి. అలాగే సైడ్ది కూడా కటింగ్ చేసుకున్నా పర్లేదు, లేదా జాయింట్ చేసుకున్నాక మనకు ఖర్చు తక్కువ వచ్చేలా ఉంటే ఆ ఖర్చుకి యూజ్ అవుతుంది కాబట్టి అది అవసరం లేదు. తర్వాత అయినా మనం కుట్లు వేసుకున్నప్పుడు కటింగ్ చేసుకోవచ్చు. ఇలా సంక భాగంగా కటింగ్ చేసుకుంటే చాలు. చూసారు కదా, ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కటింగ్ చేసుకున్నాము. ఈ సైడ్ది అయితే నేను ఇలా ఉంచాను, బ్యాక్ సైడ్ది అయితే అయిపోయింది. అలాగే డౌన్లో కూడా మనకి ఇది అంచు వచ్చింది కాబట్టి అది కుట్ట అవసరం లేదు. లోపలిది అయితే లైనింగ్ కిందది ఇలా లోపలికి చిన్న ఫోల్డ్ చేసుకొని అంచు అయితే అది కింద మడత పెట్టుకొని కుట్టేసుకోవాలి. లైనింగ్ అయితేని దారాలు కిందకి ఏలబడకుండా క్లాత్ని అయితే మనం లైనింగ్ని ఇలా లోపల ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. డ్రెస్ క్లాత్ అయితే అంచు వచ్చింది కాబట్టి అవసరం లేదు, కుట్టుకున్నా పర్లేదు. అంచు లోపలికి చిన్న మనం ఫోల్డింగ్ చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ లైనింగ్ అయ్యంగానే ఇలా చిన్న అంచు అయితే కుట్టేశాను. మనకి ఇంకా బ్యాక్ పార్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు ఫ్రంట్ది రైట్ సైడ్ కాకుండా తిరగేసి మనం క్లాత్ మీద లైనింగ్ జాయింట్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే మనం క్లాత్ తిరగేసుకోం కదా, బ్యాక్ సైడ్ అయితే తిరగేసాం కాబట్టి రైట్ సైడ్ వేస్తాం. ఇది క్లాత్ తిరగేయం కాబట్టి మనం రైట్ సైడ్ మానేసి లోపల సైడ్కి ఇలా క్లాత్ జాయింట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ నెక్ కదా, పైపింగ్ చేస్తాం కాబట్టి మనం ముందుగా ఇలా నెక్ని నీట్గా రానందుకు జాయింట్ చేసుకోవాలి. సైడ్ నుంచి జాయింట్ చేసామంటే ఉగ్గు టైప్లో వచ్చేస్తుంది. అలాగే ఇవి ఈ షేప్లో కదా కటింగ్ చేసాము. నెక్ కూడా మనం ఇలాగా జాయింట్ చేసేటప్పుడు ఆ సెంటర్ పాయింట్ దగ్గర ఆపి మళ్ళీ సైడ్కి ఇలా కుట్టుకోవాలి. నెక్ అయితే ఇలా జాయింట్ చేసాం కదా, అలాగే సైడ్ది కూడా మనం లైనింగ్ మొత్తం కూడా ఏ సైడ్ దా సైడ్ ఇలా సర్దుతూ క్లాత్ అంతా ముడతలు రాకుండా జాయింట్ చేసుకోవాలి. లైనింగ్ డ్రెస్ క్లాత్ కూడా చూసారు కదా, రెండు సైడ్లు కూడా ముందు మనం ఫ్రంట్ది నడుము వరకు ఎలాగైతే జాయింట్ చేసామో సేమ్ ఇది కూడా నడుము వరకే ఇలా జాయింట్ చేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ కూడా సేమ్ జాయింట్ చేసుకోవడమే. క్లాత్ అయితే ముందుగా మనం సర్దుకోవడం చాలా ఇంపార్టెంట్. అది క్లాత్ ఎలా ఉంటున్నా పర్లేదు అనుకుంటా కుట్టేసామంటే ముడతలు ముడతలుగా వచ్చేస్తుంది. అందుకే క్లాత్ అయితే కంపల్సరీగా లైనింగ్ది ఏదైనా సరే మనం క్లాత్ ఇలా సర్దుతూనే జాయింట్ చేయాలి. సరే కదా, మనం క్లాత్ ఇది కూడా లైనింగ్ అయితే జాయింట్ చేస్తాము. ఇలాగ వేస్ట్ ఖర్చు ఈ సైడ్ కూడా సంక భాగం కటింగ్ చేసుకోవాలి, రెండు సైడ్లది కూడా. అలాగే నెక్ కూడా కటింగ్ చేసుకోవాలి. నెక్ మనం ఏ విధంగా కటింగ్ చేస్తామో అదే విధంగా ఇలా కటింగ్ చేసుకోవాలి. అలాగే సెంటర్ పాయింట్లో చిన్న ఘాట్ పెట్టామంటే మనకి పైపింగ్ చేసుకునేటప్పుడు నీట్గా వస్తుంది. చూసారు కదా, లైనింగ్ అయితే మనం ఇలా కటింగ్ చేసుకోవాలి. అదే ఎక్స్ట్రా క్లాత్ డ్రెస్లోది సంక భాగం కూడా ఇలా ఎక్స్ట్రా వచ్చింది, కటింగ్ చేసుకోవాలి. సైడ్లది అయితే అవసరం లేదు, తర్వాత కటింగ్ చేసుకోవచ్చు. అలాగే ముందుగా కిందది కూడా మనం ఇలా చిన్నది బ్యాక్ సైడ్ కుట్టినట్టే లోపలికి చిన్న ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. లైనింగ్ డ్రెస్ క్లాత్కి అయితే అంచుంది కాబట్టి అవసరం లేదు. చూసారు కదా, ఇది కూడా కిందనైతే కుట్టేసాం కదా. అలాగే పై పార్ట్ మనం ఇలా ఫ్రంట్ చూసుకొని నేనైతే అంచేస్తున్నాను. డ్రెస్ది ఫ్రంట్కి అయితే ఇలాగా 10 ఇంచి ఇలా 10 ఇంచులది క్లాత్ పొడవు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే పైపింగ్కి కూడా నేనైతే క్లాత్ తీసుకుంటున్నాను. అది కూడా ఇలా పొడవుగా స్ట్రైట్గా తీసుకోవచ్చు, క్రాస్గా అవసరం లేదు. స్ట్రైట్గా అయినా సరే నెక్కి బాగానే వచ్చేస్తుంది. ఈ నెక్కి ఇలా సైడ్ది మనం అంచులా కుట్టేసుకోవాలి ఒక సైడు. అలాగే ఇప్పుడు ఫ్రంట్కి తీసాం కదా, ఇది కూడా ఒక సైడ్లు ఈ రెండు సైడ్లు కూడా ఇలా లోపలికి ముందుగా కుట్టుకోవాలి. అలాగే ఆ క్లాత్ని మనం చిన్న సెంటర్లో ఘాట్ పెట్టుకొని రెండు సమానం పెట్టి ఆ ఘాట్ని ఇలా సెంటర్కి వచ్చి ఇలా చూసుకొని ఏ సైడ్ దా సైడ్ అయితే మనం ఒక సైడ్ నుంచి కుట్టుకుంటూ వచ్చేయాలి. నెక్ ఫ్రంట్ కొంచెం మోడల్గా ఉంటుందని నేనైతే ఇలా అంచు అయితే వేస్తున్నాను.
ముందైతే ఈ అంచుని ఫ్రంట్ ఇలా జాయింట్ చేసుకోవాలి. చూసారు కదా, సెంటర్లో మనం ఘాట్ పెట్టిన కాడ అలా జాయింట్ చూసుకొని ఒక సైడ్ నుంచి మళ్ళీ కింద క్లాత్ అయితే ఒక 1/2 ఇంచు లోపలికి అయితే ఫోల్డింగ్ చేసేస్తున్నాను. ఈ విధంగా ఇలా ఫోల్డింగ్ చేసి దానిపైన అయితే కుట్టేస్తున్నాను. ఇది ఇలాగా కిందని కూడా ఈ సైడ్ తిప్పి ఈ సైడ్ నుంచి ఇలా పైకి కుట్టుకుంటూ వచ్చేయడమే. చూసారు కదా, కొంచెం అంచు కుట్టగానే ఇంకా ఫ్రంట్ చాలా లుక్ వస్తుంది మనకి ఇలా అంచు చేసుకుంటే, డ్రెస్లో క్లాత్ కానీ ఉండేలా ఉంటే. అలాగే పైపింగ్ కూడా ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసాం కదా, అది ఒక సైడ్ కుట్టుకున్నాం కదా, అది ఇలా జాయింట్ చేసుకొచ్చేయాలి. అలాగే మనం అక్కడ ఘాట్లు పెట్టాం కదా, అక్కడ చిన్నది ఫోల్డింగ్ మడత పెట్టాలి. ఎందుకంటే ఇది క్రాస్ ముక్కలు తీయలేదు కదా, స్ట్రైట్ ముక్క కాబట్టి మనకి పైపింగ్ బాగా వచ్చేలాగా ఈ విధంగా చిన్నది ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ కూడా సెంటర్లో మనకి ఘాట్ ఉంది కాబట్టి అక్కడ చిన్నది ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను. లోపల చిన్న ఫోల్డింగ్ చేస్తే సరిపోద్ది, ఎక్కువ అవసరం లేదు. అది 3 ప్లేసుల్లో కూడా మనం అలా వచ్చేలాగా ఫోల్డింగ్ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే నెక్ మనం ఏ విధంగా కటింగ్ చేసామో అది పర్ఫెక్ట్గా రావాలంటే ఆ కటింగ్ దగ్గర ఇలా చిన్నది పెట్టుకుంటే సరిపోద్ది ఫోల్డ్. అలాగే మొత్తం ఇలా జాయింట్ చేసుకొచ్చేయాలి నెక్ అంతా కూడా. ఆల్రెడీ ఇక్కడ చిన్న లైట్గా ఫోల్డింగ్ చేసాం కదా, ఆ మార్కింగ్ దగ్గర చిన్నది ఇలా ఘాట్ పెట్టుకోవాలి. ఇప్పుడైతే అదే క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని దానిపైన అయితే ఇలా మొత్తం ఖర్చు బయటకు కనబడకుండా ఫోల్డింగ్ చేసుకొని చిన్న పైపింగ్ వచ్చేలాగా కుట్టేసుకోవడమే. చూసారు కదా, మనకి స్ట్రైట్ క్లాత్ అయినా సరే ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో, సన్నంగా అలాగే నీట్గా కూడా వస్తుంది. క్లాత్ స్ట్రైట్గా తీసుకున్న ఇలా వీనెక్కి మనం ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి చాలా నీట్గా వస్తుంది. క్రాస్దే తీయాలని ఏం లేదు, స్ట్రైట్ క్లాత్ అయినా పర్లేదు. ఇలా లోపలికి మనం ఫోల్డ్ చేసుకుంటూ దానిపైన అయితే మనం కుట్టుకుంటూ వచ్చేయడమే. లైట్గా చిన్నది బ్లాక్ కలర్ కనబడేలా పైపింగ్ ఇలా ఫోల్డ్ చేసుకోవడమే. చూస్తారు కదా, అది మనం కటింగ్ చేసిన దగ్గర కూడా ఎక్కడ ముడతలు పడకుండా చాలా నీట్గా వచ్చింది. మనకి ఫ్రంట్ నెక్ అయితే అయిపోయింది. చూసారు కదా, చాలా బాగా వచ్చింది నెక్ అయితే. ఇప్పుడైతే మనం హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకుందాము. దీనికి కూడా నేను పైపింగ్కి క్లాత్ అయితే తీసుకున్నాను. ఇలా పొడవుగా ఒక సైడ్ ఇలా కుట్టుకోవాలి, కింద సైడ్ అయినా పర్లేదు, ఒక సైడ్ ఇలా కుట్టేసుకోవాలి. అలాగే హ్యాండ్స్ చెప్పాను కదా, లైనింగ్ అవసరం లేదు, కావాలనుకుంటే డ్రెస్ క్లాత్లోదే నేను లైనింగ్ కింద వేస్తున్నానని ఇలాగ మొత్తం 4 పీసులు అయితే కటింగ్ చేసుకున్నాను. ఇప్పుడు 2 పీసులకి అయితే ఇలా జాయింట్ చేసేస్తున్నాను. ముందు డౌన్కి 2 పీసులకి ఇలా జాయింట్ చేసేస్తున్నాను. క్లాత్ అయితే స్ట్రైట్గా తీసుకున్నాం కదా పైపింగ్కి, ఆ క్లాత్ అయితే మనం ముందు కలిపి కుట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి, డౌన్ సైడే ముందు జాయింట్ చేస్తున్నాను. పైన అయితే తర్వాత మనం కుట్టుకోవచ్చు. 2 క్లాత్లు ఇలా కలుపుకొని ఇది కూడా ఇలా లోపల ఫోల్డ్ చేసుకొని లైట్గా బ్లాక్ కలరు కనిపించేలా పైపింగ్ సైడ్ పైపింగ్ లాగా ఇలా కుట్టుకుంటూ వచ్చేయడం పైనుంచి. ఇది కూడా ఇలా సన్నగా మొత్తం కుట్టుకుంటూ వచ్చేయడమే. ఇది తరగతి పైన కూడా మనం ఇంకో కుట్టు అయితే వేసుకోవచ్చు. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. అలాగే పైన 2 పీసులు కదా ఇలా జాయింట్ చేసుకుంటూ వచ్చేయడమే. స్టార్టింగే అవసరం లేదు, పైపింగ్ ఇలా డౌన్ చేసుకున్నాకన్నా జాయింట్ చేసుకోవచ్చు, లేదు ఫస్ట్ అయినా జాయింట్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ అయితే మనకి ఒకటి రెడీ అయిపోయింది కదా, సేమ్ మిగతా హ్యాండ్స్ కూడా అలాగే పైపింగ్ చేసుకోవడమే. క్లాత్ జాయింట్ చేసుకొని ఇలా లోపలికి సేమ్ అదే హ్యాండ్స్కి తిరగేసినట్టే క్లాత్ ఇలా సన్నంగా కుట్టేసుకోవడమే. అలాగే పైన మనం ఇలా క్లాత్ 2 కూడా సపరేట్ అవ్వకుండా ఇలా జాయింట్ చేసుకోవడమే. మనకి 2 హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయి. అలాగే ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే నేను టాకాలు వేస్తున్నాను మనకి ఫిట్గా ఉన్నందుకు. ఇది అంబ్రిల్లా మోడల్ కదా, అది షేప్ రావాలంటే ఇలా బ్యాక్ సైడ్ మనం వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. అలాగే ఈ నెక్ కాంచి ఇలా డౌన్కి నడుము వరకు కూడా మనం
టాకాలు అయితే వేసుకోవాలి. ఇలాగా పైన కిందన మార్కింగ్ చేశాను కదా, అది ఇలా స్ట్రైట్గా యాడ్ చేసుకొని ఆ పైనుంచి ఇలా సెంటర్లో పట్టుకొని ఇలా సైడ్కి ఇలా లాగేసుకోవడమే. పైన సన్నంగా రావాలి, మధ్యలో కొంచెం ఖర్చు టైప్లో లూజ్ వచ్చి లాగినా పర్లేదు, మళ్ళీ కిందకి రాకపోతే సన్నంగా అయితే లాగేసుకోవాలి. చూసారు కదా నేను ఎలాగైతే లాగుతున్నానో టాకా సేమ్ అలాగే మనం ఇలా లాగేసుకోవాలి. కిందకి రాకపోతే సన్నంగా వచ్చేయాలి. మార్కింగ్ చేసాం కదా అదే విధంగా ఇలా వేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ కూడా ఇలా సెంటర్లో కట్ట పట్టుకొని ఆ పైనుంచి ముందు సన్నంగా మధ్యలో చిన్న ఒక 1/2 ఇంచు ఖర్చు లాగి అలాగే మళ్ళీ డౌన్ రాబోతుకి సన్నంగా లాక్కోవాలి. ఇలా టాకాలు వేసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ అయితే చాలా ఫిట్నెస్గా వస్తుంది, నీట్గా కనిపిస్తుంది డ్రెస్ అయితే. ఇక చూసారు కదా బ్యాక్ సైడ్ అయితే ఇలా వస్తుంది మనకి ఈ విధంగా. అలాగే ఇప్పుడు మనం భుజాలు జాయింట్ చేసుకుందాం. ముందు బ్యాక్ సైడ్ది కిందన వేసాం కదా, దానిపైన ఇలా ఫ్రంట్ పార్ట్ వేసుకొని భుజాలు అయితే 2 జాయింట్ ఇలా జాయింట్ చేసుకోవాలి. ఏ సైడ్ దా సైడు ఒక 1/2 ఇంచు ఖర్చు పెట్టుకొని ఇలా జాయింట్ చేసుకోవాలి. ముందు మంది స్టార్టింగ్ భుజాలు జాయింట్ చేసే దగ్గర ముందు రఫ్ అయితే లాగాలి, కుట్టు ఊడిపోకుండా ఇలా రఫ్ లాక్కొని జాయింట్ చేసుకోవడమే 2 భుజాల సైడ్ కూడా. డ్రెస్ అయితే భుజాలు జాయింట్ చేస్తాం కదా, ఇప్పుడైతే మనం చేతులు జాయింట్ చేసుకోవాలి, హ్యాండ్స్. అలాగే సెంటర్ నుంచి జాయింట్ చేసుకోవాలి. అక్కడ భుజం కాంచి ఈ సైడు అటు సైడ్ కూడా జాయింట్ చేసుకోవాలి. ముందైతే చూసారు కదా ఈ సైడ్ది అయితే సెంటర్ నుంచి ఇలా జాయింట్ చేసుకోవడమే. అలాగే మళ్ళీ అటు సైడ్ది ఇలా క్లాత్ తిరగేసుకొని మళ్ళీ సెంటర్ నుంచి ఈ సైడ్ది ఇలా హ్యాండ్స్ అలాగే డ్రెస్ పొట్టు సైడ్ది కూడా మనం 2 కలిపి ఇలా జాయింట్ చేసుకోవాలి. ఒక సైడ్ది అయితే జాయింట్ అయిపోయింది కదా హ్యాండ్స్, సేమ్ అలాగే మిగతా సైడ్ది కూడా మనం జాయింట్ చేసుకోవాలి. చూసారు కదా మనకి ముడతలు రాకుండా ఎంత నీట్గా వచ్చింది. హ్యాండ్స్ జాయింట్ చేయడం కూడా మనం జాగ్రత్తగా నీట్గా జాయింట్ చేసుకోవాలి. అలాగే ఇది కూడా ఇలా సెంటర్లో పాయింట్ దగ్గర భుజం కాంచి ముందుగా హ్యాండ్స్ మనం సెంటర్లో ఘాటు పెడతాం కదా, అక్కడ నుంచి అలా ఘాటు దగ్గర నుంచి ఏ సైడ్ ఆ సైడే ఇలా జాయింట్ చేసుకోవాలి 2 కలిపి. అలాగే ఈ సైడ్ది కూడా 2 కలిపి మనకి ముడతలు పడకుండా ఇలా క్లాత్ సర్దుతూ కుట్టుకుంటూ వచ్చేయడమే. ఇది చూసారు కదా ఇలా సర్దుతూ క్లాత్ని మనం జాయింట్ చేసుకోవడమే. హ్యాండ్స్ అయితే 2 కూడా మనం జాయింట్ చేస్తాము. అలాగే ఇప్పుడు మనం సైడ్ కుట్లు ఎలాగ వేసుకోవాలి చూడండి. ఇలా 2 మడతల మీద ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్ మనకి టేప్ కొలతతో అయినా వేసుకోవచ్చు అంచనాగా, లేదా మనకి డ్రెస్ కొలత ఉండేలా ఉంటే డ్రెస్ది ఇలా తిరగేసి హ్యాండ్స్ అయితే ముందు ఖర్చు సైడ్ చూసుకోవాలి. ఎక్కడి వరకు కుట్టు ఉందో అక్కడ వరకు మనం కుట్టిలా రఫ్ లాక్కొని అలాగే సంఖ భాగం కూడా భుజం కాంచి డౌన్కి కుట్టు ఎక్కడికైతే ఉందో అక్కడ పట్టుకొని స్ట్రైట్గా లాక్కొచ్చేయాలి. అలాగే అలా కుట్టేసుకున్నాక బాడీ లూజు కూడా మనం డ్రెస్తో ఇలా చూసుకోవచ్చు. ఇలా సెంటర్లో పట్టుకొని అది కుట్టు ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడికి అలా పట్టుకొని ఇలా చూసుకోవచ్చు. నేనైతే అలా చూసి అది ఎలా సైడ్కి చూసారు కదా చిన్నది బాడీ సెంటర్లో ఇలా క్రాస్గా నడుం దగ్గర వరకు కూడా ఖర్చుండేలాగే కుట్టేసుకోవాలి. డౌన్ వరకు ఒకే విధంగా వెయ్యం మనం. ఇలా నడుం వరకు ఖర్చుండేలా వేసుకున్నాక నడుం భాగం దగ్గరికి రాగానే మనం చూసారు కదా ఎంత గ్యాప్ వచ్చిందో అక్కడ వరకు వేసుకున్నాక ఇక్కడైతే నేను లైనింగు డ్రెస్ క్లాత్ సపరేట్ చేసేస్తున్నాను. అక్కడి నుంచి లైనింగ్ సపరేట్ చేసి డ్రెస్ క్లాత్కి అయితే ఇలాగా ఒక 1/2 ఇంచు ఇలా ఖర్చుంచి కుట్టు అయితే లాగేస్తున్నాను. ఎక్కువ క్లాత్ అవసరం లేదు. ఇలా నార్మల్గా ఒక 1/2 ఇంచు ఖర్చుంచి మొత్తం అంతా కూడా డ్రెస్ క్లాత్ అయితే జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా అక్కడ ముందు రఫ్ లాక్కొని కటింగ్ చేసుకోవడమే. ఈ సైడ్ అయితే అయిపోయింది కదా, లైనింగ్ కూడా ఇప్పుడు క్లాత్ని ఇది లోపలికి తోసి ఆ నడుం కాంచి మనం ఈ లైనింగ్ అయితే జాయింట్ చేసుకోవాలి. చూసారు కదా ఆ పైనుంచి ముందు జాయింట్ చేసింది ఇలా లోపల పెట్టేసుకొని లైనింగ్ అయితే ఇలా జాయింట్ చేసుకోవాలి. చూసారు కదా నడుం దగ్గర నుంచి మటుకి మనం సపరేట్గానే జాయింట్ చేసుకోవాలి.
ఈ సైడ్ అయితే అయిపోయింది కదా, రెండో సైడ్ కూడా అవతల సైడ్ కూడా సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి. ఫస్ట్ కుట్టిన హ్యాండ్స్ తీసుకొని మళ్ళీ ఈ సైడ్ది కూడా నేను హ్యాండ్స్ లూజ్ అయితే చూస్తున్నాను, ఇలా చూసుకొని సేమ్ అలాగే కుట్టేసుకోవాలి. ఇలా భుజాల దగ్గర పట్టుకొని సంక వరకు ఎంతవరకు వచ్చింది చూసి అదేవిధంగా మనం ఇలా స్ట్రైట్గా లాగేసుకోవాలి. అలాగే లూజ్ అయితే ఆల్రెడీ చూసాం కదా, అంచనాగా ఎంత లూజ్ అయితే కావాలో అంతవరకు మనం ఇలా సైడ్కి కుట్లు లాగేసుకోవడమే. మనం ఈ సెంటర్లో కొంచెం లోపలికి పట్టి మళ్ళీ సైడ్కి లాగేసుకోవాలి ఖర్చు. సేమ్ అటు సైడ్ అయితే ఎంతవరకు భుజం దగ్గరికి లాగాం కదా నడుము వరకును, అలా చూసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఇలా సపరేట్ చేసుకోవాలి. డ్రెస్ క్లాత్ డ్రెస్ది లైనింగ్ జాయింట్ చేసి అయితే కుట్టాలి. చూసారు కదా, ఇదే విధంగా ఫస్ట్ కుట్టినట్టే డ్రెస్ క్లాత్ అయితే మనం ఇలా జాయింట్ చేసుకోవాలి. రెండు అయితే అస్సలు కలిపి కుట్టకూడదు, నీట్గా రాదు, అలాగే ముడతలు వచ్చేస్తుంది. మనం అనుకున్న మోడల్ అయితే రాదు, ఉగ్గు టైప్లో వచ్చేస్తుంది. ఇప్పుడు డ్రెస్ అయిపోయింది కదా, ఇలా లోపల పంపించుకొని మళ్ళీ నడుం దగ్గర నుంచి లైనింగ్ మనం జాయింట్ చేసుకోవాలి. ఇది కూడా ఇలాగే ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని దానిపైన అలా కుట్టయితే వేసుకోవాలి. చూసారు కదా, లైనింగ్ కూడా ఈ సైడ్ కూడా మనం సేమ్ అలాగే కుట్టేసుకున్నాం కదా. మనకి డ్రెస్ అయితే రెడీ అయిపోయింది. మనకి సైడ్ని ఇంత ఖర్చు అవసరం లేదనుకుంటే ఈ సైడ్ది అయితే కటింగ్ చేసుకోవచ్చు. ఎంత ఖర్చు కావాలో అంతవరకు ఉంచి మనకి సైడ్ కుట్లు అయితే లాగేసుకోవడమే. అలాగే టాప్ ఇంకా లూజ్ ఉండేలాగుంటే ఎక్స్ట్రా కుట్లు కూడా యువతలకి మనం వేసుకోవచ్చు. టాప్ అయితే చాలా బాగా వచ్చింది. చూసారు కదా, ఒక కుట్టు వేసాను, మనకి ఎక్స్ట్రా ఎన్ని కుట్లు కావాలో అన్నీ వేసుకోవచ్చు. సైడ్ కుర్చీ అయితే మనం ఖర్చు ఇలా కటింగ్ చేసుకోవాలి. డ్రెస్ రెడీ.